నమస్తే. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో కసరత్తు దాదాపు ఒక కొలిక్కొచ్చినట్లే మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఒక నెల రోజుల నుంచి దీని మీద ఫోకస్ పెట్టినటువంటి అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి చాలా నిదానంగా అడుగులు వేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరికి మంచి పేరుంది, ఇప్పుడున్నటువంటి సిట్టింగుల్లో ఎవరికి చెడ్డ పేరొచ్చింది, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, అన్ని వివరాలు సేకరించిన తర్వాత అత్యంత జాగ్రత్త పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారనే చెప్పాలి. ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 80కి పైగా జిల్లాల వారీగా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఆ జాబితా ఇప్పుడు నా చేతిలో ఉంది. జిల్లాల వారీగా అంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో కొంతమంది నేతల్లో అసంతృప్తి, నిరసన ఎక్కువైంది. ఎందుకనంటే నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్లను మార్చారు, ఇన్ఛార్జీలను మార్చారు, అంతా రకరకాలుగా జరుగుతూ వస్తుంది. ఇలాంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఆయా నేతలు రకరకాలుగా దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి నేను ఇప్పుడు చదువుతాను లిస్టు. అది విశాఖపట్నం జిల్లా కనుక చూస్తే విశాఖ నార్త్ కేకే రాజు, మాడుగుల బూడి ముత్యాల నాయుడు, నర్సీపట్నానికి సంబంధించి పెట్ల ఉమాశంకర్ గణేష్, గాజువాక వరికూటి రామచంద్రరావు, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కైకలూరు దూలం నాగేశ్వరరావు, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, మచిలీపట్నం పేర్ని కిట్టు, గన్నవరం వల్లభనేని వంశీ, గుడివాడ కొడాలి నాని, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా కనుక చూస్తే మంగళగిరి గంజి చిరంజీవి, తెనాలి అన్నాబత్తుని శివకుమార్, అలాగే వినుకొండ బొల్లా బ్రహ్మానాయుడు, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రతిపాడు బాలసాని కిరణ్ కుమార్, గుంటూరు పశ్చిమ విడుదల రజని, తాడికొండ మేకతోటి సుచరిత, అలాగే చిలకలూరిపేట రాజేష్ నాయుడు, రేపల్లె ఈ ఊరి గణేష్, వేమూరుకు సంబంధించి వరికూటి అశోక్ బాబు. కర్నూలు జిల్లా కనుక చూస్తే పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి లేదా ఆయన కుమారుడికి ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాటసాని రాంభూపాల్ రెడ్డి నా కుమారుడికి అవకాశం ఇవ్వండి, నేను రాజకీయాల్లో ఇంకా నేను ఉండలేను అని చెప్పినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. దాని మీద ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మంత్రాలయం వై బాలనాగిరెడ్డి, ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి, డోన్కి సంబంధించి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అలాగే ప్రకాశం జిల్లా కనుక చూస్తే కందుకూరు మహిధర్ రెడ్డి, కొండేపి ఆదిమూలపు సురేష్, వేమూరు అశోక్ బాబు, అద్దంకి పానెం హనిమారెడ్డి, సంతనూతలపాడు మేరుగా నాగార్జున, అట్లాగే వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు వైఎస్ అవినాష్ రెడ్డి లేదా సుధీర్ రెడ్డి. ఇక్కడ ఒక రకంగా అంటే అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నారు, ఆయన్ని జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా బరిలో దింపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అట్లాగే ప్రొద్దుటూరు ఆర్ శివప్రసాద్ రెడ్డి, పులివెందుల జగన్మోహన్ రెడ్డి, అట్లాగే అనంతపురం తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, రాయదుర్గానికి సంబంధించి మెట్టు గోవిందరెడ్డి, పెనుగొండకు సంబంధించి ఉషశ్రీ చరణ్, కదిరి సిద్ధారెడ్డి, రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి. అలాగే నెల్లూరు జిల్లా కనుక చూస్తే కొవ్వూరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లేదా రంజిత్ రెడ్డి, ఇద్దరు పోటీలో ఉన్నారు. దాదాపు ప్రసన్న కుమార్ రెడ్డికి అవకాశం లభించేలాగా మనకి సమాచారం కూడా అందుతుంది. దానికి సంబంధించి ఆయన కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి. ఇక చిత్తూరు జిల్లా కనుక చూస్తే తిరుపతి బోమన అభినయ రెడ్డి, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వెంకటగిరి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, సత్యవేడు నారాయణస్వామి లేదా కోనేటి ఆదిమూలం. ఈ ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి పోటీ నెలకొంది. తుది నిర్ణయం మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా మాకు ఓకే, ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎవరికి అవకాశం ఇచ్చినా మేము గెలిపించుకొని తీరుతామని చెప్పి రెండు వర్గాలకు సంబంధించిన నాయకులు చెబుతున్నారు. అట్లాగే పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుప్పం కేఆర్జే భరత్. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కనుక చూస్తే ఏలూరు ఆళ్ల నాని, చింతలపూడి
విజయ జయరాజ్, పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి, నిడదవోలు శ్రీనివాసుల నాయుడు, కొవ్వూరు తానేటి వనిత, దెందులూరు అబ్బయ్య చౌదరి, గోపాలపురం తలారి వెంకట్రావు, ఉంగుటూరు పుప్పాల శ్రీనివాసరావు, నరసాపురం ప్రసాదరాజు, భీమవరం గ్రంథి శ్రీనివాస్, పాలకొల్లు గుడాల గోపి, ఉండి పివిఎల్ నరసింహారాజు, ఆచంట చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ, తణుకు కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కనుక చూస్తే రంపచోడవరం ధనలక్ష్మి, జగ్గంపేట తోట నరసింహం, పిఠాపురం వంగా గీత, కాకినాడ రూరల్ కన్నబాబు, కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తుని దాడిచెట్టి రాజా, రాజమండ్రి సిటీ మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ చిల్లుబోయిన వేణుగోపాల్, అనపర్తి సత్తి సూర్యనారాయణ రెడ్డి, పి గన్నవరం వాకా రమాదేవి, అమలాపురం పినిపే శ్రీకాంత్, కొత్తపేట జగ్గిరెడ్డి, మండపేట తోట త్రిమూర్తులు, రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్, పెద్దాపురం దౌలూరి దొరబాబు, ప్రతిపాడు పరుపుల సుబ్బారావు, రాజోలు రాపాక వరప్రసాద్, రాజానగరం జక్కంపూడి రాజా, ముమ్మిడివరం పొన్నాడ సతీష్. ఇలా 84 మందిని దాదాపు కన్ఫర్మ్ చేశారు. ఈ జాబితా సిద్ధమైంది. ఇందులో దాదాపు చాలామందికి స్థానచలనం కలిగింది. కొన్ని జిల్లాలకు సంబంధించి అయితే యథావిధిగానే వారు అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరినైతే మార్చారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం, అలాగే సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే అక్కడ స్థానచలనం కలిగింది అనేది స్పష్టంగా వినిపిస్తుంది. మొత్తానికి ఇంకా దాదాపు 90 స్థానాలకు సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. దానికి సంబంధించి 5వ తారీఖు లోపే ఈ మొత్తం జాబితా 175 నియోజకవర్గాలకు సంబంధించి విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అసంతృప్తి నిరసన అంతా ఎక్కువైంది. ఇలాంటి క్రమంలో ఈ జాబితా విడుదలైతే ఇంకెంతమంది ఈ యొక్క లిస్టులో, అంటే అసంతృప్తి నిరసన ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ లిస్టులో ఎవరు చేరతారో తెలియదు. ఇప్పటికే కొంతమంది బయటకు వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, మేము అక్కడి నుంచి అయితేనే పోటీ చేస్తాం. ఒకవేళ కొన్ని సందర్భాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ ఆయనకి సిట్టింగ్కి అవకాశం ఇస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయం. ఉదాహరణకి సత్తినపల్లికి సంబంధించి అంబటి రాంబాబు చాలా గొడవ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలోని ఒక వర్గం అంబటి రాంబాబు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే మేము వారికి సపోర్ట్ చేసి గెలిపించుకొని తీరుతాం. అదే అంబటి రాంబాబుకి ఇస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయం, పార్టీలోనే ఉండం అని చెప్పి ధర్నా కూడా చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఒక 175 నియోజకవర్గాలకు సంబంధించి ఈ జాబితాను రూపొందించే కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు. మొత్తానికి చాలా అల్లర్లు గొడవలు, ఒక పక్కనేమో షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ తరపున రాబోతున్నారనేది వార్త ఎక్కువైంది. ఇలాంటి క్రమంలో కొంతమంది ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరికి సంబంధించి ఆయన స్పష్టం చేశారు, షర్మిల వెంటే నా ప్రయాణం ఉంటుంది, నా రాజకీయ భవిష్యత్ అంతా ఆ కుటుంబంతోనే ఉంటుంది, కానీ నేను వైఎస్ఆర్సీపీలోకి అయితే సచ్చినా వెళ్ళను, వెళ్ళే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఇలా అసంతృప్తి ఇంకెంతమంది వ్యక్తపరుస్తారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఇప్పుడు నేను చదివినటువంటి జాబితాలో దాదాపు 90% కన్ఫర్మ్ అయినటువంటి ఈ లిస్టు, అంటే ఏ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అనేది స్పష్టంగా మనకి అర్థమవుతుంది.